హాయ్ వ్యూవర్స్, గత కొద్ది రోజులుగా పొలిటికల్ వీడియోలు చూస్తున్నారు మీరు. పొలిటికల్ వీడియోలు ఇచ్చున్నాను నేను. ఇప్పుడేంటి నాన్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ వల్ల కాదు, మన సూపర్ స్టార్ కృష్ణ గారిని గుర్తు తెచ్చుకున్నాం. ఈరోజు ఆయన జయంతి. గబ్బర్ సింగ్లో డైలాగ్ ఉంటుంది, నేను ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తా అంటాడు. అది మన పవన్ కళ్యాణ్ గారి డైలాగ్. తెలుగు సినీ చరిత్రలో, మన భారతీయ సినీ చరిత్రలో ఏనాడో అటువంటి ట్రెండ్ సెట్ చేశాడు మన సూపర్ స్టార్ కృష్ణ. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. 1943 మే 31న తనాల పక్కన గుర్రెపాలెం గ్రామం రాఘవయ్య నాగరత్నమ్మ దంపతులకు జన్మించాడు శివరామకృష్ణమూర్తి అలియాస్ మన సూపర్ స్టార్ కృష్ణ. చదువైన తర్వాత సినిమాల పట్ల ఆసక్తితో చెన్నైకి వెళ్ళాడు. అలా 1962లో మధుసూదన్ రావు గారు డైరెక్షన్లో పదండి ముందుకని చెప్పేసి ఒక పొలిటికల్ థ్రిల్లర్ టైప్ మూవీ, అది ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు. అప్పుడు అది చెప్పున్నారు, పూర్తిగా చదువు అయిన తర్వాత రావయ్యా అని. దాన్ని మరలా ఇంటికి వచ్చి ఉన్నారు. ఆ తర్వాత అంతా చూసుకొని చక్కబెట్టుకొని మళ్ళీ మద్రాసు వెళ్ళారు, చెన్నై. అలా 1965లో తేనె మనసులో అనే మొదటి సినిమా తన హీరోగా. అది మొదటి సినిమానే ఓ రకంగా రికార్డ్. ఎలా, తొలి ఈస్ట్ వన్ కలర్ సోషల్ మూవీ. అది తొలి ఈస్ట్ వన్ కలర్ సోషల్ మూవీ 1965లో రిలీజ్ అయింది, సూపర్ హిట్. ఇక ఆ తర్వాత కృష్ణ గారిగా పడ్డ సినిమాలు చూస్తే అసలు రోజుకి 4 షిఫ్ట్లు వేసుకొని క్షణం కూడా కాలేని అంత బిజీ అనమాట. తిన్నాడా నిద్రపోయాడా కూడా తెలియనంత ఇది. 1972లో ఏకంగా 18 సినిమాలు ఆ సంవత్సరం ఆయన షూటింగ్ చేసింది. 1971లో 11 సినిమాలు రిలీజ్ అయింది. 1970లో అయితే ఏకంగా 16 సినిమాలు రిలీజ్ అయింది. అసలు రికార్డ్ అనమాట అప్పట్లో. అప్పటికే మన ఏఎన్ఆర్ నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు రేంజ్లో దూసుకుపోతా ఉన్నారు. ఆ మూమెంట్లో కృష్ణ ఎంట్రీ ఇచ్చి ఓన్లీ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years 1965 to 1970 ఓన్లీ 5 సంవత్సరాల్లో తన యొక్క స్టార్డమ్ అమాంతం పెంచేసుకున్నాడు. ఇక 1970లో వచ్చినటువంటి మోసగాళ్ళుగా మోసగాడైతే మన కృష్ణని పాన్ వరల్డ్ స్టార్ చేసింది. అంతకుముందు గూఢచారి 116 వచ్చింది, తెలుగులో మొట్టమొదటి జేమ్స్ బాండ్ మూవీ. అది సూపర్ హిట్. తర్వాత మోసగాళ్ళుగా మోసగాడు, ఇది తొలి కౌబాయ్ సినిమా. సో ఈ కౌబాయ్ సినిమాకి సంబంధించి మోసగాళ్ళుగా మోసగాడు తొలి పాన్ వరల్డ్ స్టార్ లాగా మన కృష్ణని భావించవచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్లో డబ్బింగ్ అయ్యి 50 దేశాల సినిమా ఆడింది. సో ఇలా మన కృష్ణ సంచలన రికార్డులకి 1 by 1 వస్తుంది చూడండి. తొలి ఈస్ట్ వన్ కలర్ సోషల్ మూవీ ఏదైనా ఉంది అంటే అది తేనె మనసులు. తొలి జేమ్స్ బాండ్ మూవీ గూఢచారి 116. తొలి కౌబాయ్ మూవీ మోసగాళ్ళుగా మోసగాడు. తొలి సినిమాస్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు. తొలి 70mm సినిమా సింహాసనం. తొలి ORW రంగుల చిత్రం గూడు పుటాని. ఫ్యూజీ రంగుల చిత్రం తొలి మొట్టమొదటిది వచ్చేసి భలే దొంగలు. నెక్స్ట్ తొలి సినిమాస్కోప్ టెక్నో విజన్ చిత్రం దొంగల దోపిడి. సో ఇలా ఏది తీసుకున్నా సరే మన తెలుగు సినిమాకి సంబంధించి ఫస్ట్ రా అంటూ ఉంటే అరే ఈ టెక్నాలజీ అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా మన కృష్ణ గారి సినిమాలే. ఇందిరాదేవి గారిని వివాహం చేసుకున్నారు, వారికి పిల్లలు ఉన్నారు, రమేష్ బాబు, మహేష్ బాబు అండ్ ఆడపిల్లలు. ఈ వేలో ఇక్కడ విజయ నిర్మణ గారితో ఇండస్ట్రీ వచ్చిన కొత్తలోనే సాన్నిహిత్యం. అది కాస్త ఓ రకంగా అగ్రిమెంట్ మ్యారేజ్ అయింది. ఇందిరాదేవి గారు కూడా కోఆపరేట్ చేశారు. ఇక విజయ నిర్మణ గారికి ఆల్రెడీ ముందుగా నరేష్ అనే బాబు పుట్టున్నాడు వేరే అతనితో. బట్ ఇంకా అప్పటి నుంచి కూడా ఇతనితోనే ఉంటూ ఉన్నారు మన కృష్ణ గారితోనే నరేష్ కూడా. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటిది, కృష్ణ గారు ఎవరెవరితో నటించాడు ఏంట్రా బాబు అంటే, ఆనాటి జయప్రద, జయసుధ, శ్రీదేవి, సుహాసిని, విజయశాంతి, రాధ వీళ్ళందరితో మల్టిపుల్ హిట్స్. అందులో శ్రీదేవితో అత్యధికంగా సినిమాలు, ఆ తర్వాత జయప్రద. ఆ తర్వాత తరం అనుకున్నప్పుడు 1990sలో కూడా బ్రహ్మాండ సినిమాలు అండి. నెంబర్ 1 ఏంటి, అమ్మ దొంగ ఏంటి, సూపర్ అసలు. ఇక 2017లో ఇక నేను సినిమాలో నటించను అని చెప్పేసి రిటైర్మెంట్ తీసుకున్నారు.
22 నవంబర్ 15 హెల్త్ ఇష్యూస్తో పాపం చనిపోవడం జరిగింది. అండ్ అంతకుముందు 1 year బ్యాక్ 2 years బ్యాక్ విజయనగరం గారు కూడా చనిపోయినారు. ఆమె చనిపోయిన తర్వాత సైకిల్స్ కొంచెం బాగా డిప్రెషన్లో అయ్యారు అనాలు, లేదన్నప్పుడు వయసు మీద పడి హెల్త్ ఇష్యూస్ రైజ్ అనాలు నాకు తెలియట్లేదు. కానీ విజయనగరం గారు ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవారు. బట్ ఆమె చనిపోయిన తర్వాత మనిషి మాత్రం బాగా డల్ అయిపోయాడు. సో కృష్ణ గారు సంబంధించి మనం ఒకసారి రివైండ్ చేసుకుంటూ ఉంటే తెలుగు సినీ చరిత్రలో ఒక సంవత్సరంలో అత్యధిక సినిమాలు అన్నప్పుడు 1972 18 సినిమాలు, 1970లో 16 సినిమాలు ఇలా ఉన్నాయి. ఎవరు నాయన అసలు 5 దశాబ్దాల కిందటే 50 సంవత్సరాల కిందటే ఒక తెలుగు సినిమాని ఇంగ్లీష్లో డబ్బింగ్ చేసి 50 దేశాల్లో ఆడించారంటే అదిగో మన మోసగాళ్ళకు మోసగాడు. అంటే ఏంటి, తొలి పాన్ వరల్డ్ సినిమాలాగా పాన్ వరల్డ్ స్టార్గా కృష్ణ గారిని చెప్పుకోవచ్చు. వయసు ఆయనది మీద పడినా సరే హీరోగా చేసిన సినిమాలు బోల్డ్ అని ఉన్నాయి. ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్లు ఆయనవే. బట్ ఒకానొక సమయంలో పాపం ఈయనకి సరిగ్గా ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వక, కొన్ని సందర్భాలలో ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ చేయడం డబ్బులు లేకపోతే ఈయన సాయం చేసి ఈయన రెమ్యునరేషన్ వద్దనుకొని ఇలా అతి మంచి తనకు కొద్ది వెళ్ళి పాపం చాలా అప్పులు పాలయ్యాడు. పద్మాల స్టూడియో నిర్మాణం సంస్థగా చేసి అలాగే కొన్ని సినిమాలు తీసి లాస్ అయ్యి, ఆయన కొడుకు రమేష్ బాబుని హీరోగా పెట్టి సినిమాలు తీసి లాస్ అయ్యి, ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమందికి డబ్బులు ఇచ్చి లాస్ అయ్యి, ఇలా నెంబర్ ఆఫ్ పాపం. ఎప్పుడైతే మహేష్ బాబు చేతికి అందొచ్చాడో ఇక నెమ్మదిగా అన్నీ సెట్ అవటం మొదలెట్టేశారు. సో ఈవిడ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, కృష్ణ గారు పొలిటికల్ పరంగా ఆయన 1989లో ఏలూరు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏలూరు ఎంపీగా 1989లో గెలిచారు. అగైన్ 1991లో అక్కడి నుంచే పోటీ చేశారు, ఓడిపోయారు. ఇక అప్పుడు రాజకీయాలు దూరంగా ఉంటూ ఉన్నారు. గతంలో తీసుకుంటూ ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఈయన బ్రదర్ ఆదిశేషగిరి గారు చెప్పున్నారు, మేము కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాం, అందులో ఉన్నాం కదా. సో పైనుంచి కేంద్రం నుంచి అంటే దట్ మీన్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మెయిన్ వాళ్ళు ఉన్నారు కదా, ఢిల్లీ నుంచి ఆదేశాలు, మీరు తెలుగు సినిమా ఫీల్డ్లో ఉన్నారు, ఎన్టీ రామారావుని మీరు బద్నాం చేయాలి, దట్ మీన్స్ ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయాలి, తీయండి అని చెప్పేసి వాళ్ళు ఫోర్స్ చేసేవాళ్ళు. దాంతో తీయక తప్పింది కాదని చెప్పేసి ఓపెనింగ్గా చెప్పాడు. సీరియస్గా గతంలో కూడా చెప్పున్నా, ఎన్టీ రామారావు గారి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఈ కృష్ణ కానీ విజయరమణ వాళ్ళు కానీ వాళ్ళ కొడుకు నరేష్ కానీ అసలు ఘోరాతి ఘోరమైన ఎఫర్ట్స్ పెట్టారు. బట్ ఎన్టీ రామారావు ఏ రోజు పల్లెత్తి ఒక్క మాట కృష్ణ అన్నారు. అది ఎన్టీ రామారావు గారు గొప్పతనం. ఇంక కృష్ణ గారి విషయానికి వస్తే ఆయన ఓపెన్గా చాలా సందర్భాలు చెప్పాడు, నాకు అభిమాన నటుడు అంటే అది ఎన్టీ రామారావు గారు. ఆయనను చూసే నేను ఇన్స్పైర్ అయ్యి సినిమాల్లోకి వచ్చాను. మా మధ్య పొలిటికల్గా ఏదైనా విభేదాలు ఉండొచ్చుగా, బట్ నటన పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ నాకు ఆయన అంటే ఎంతో ఇష్టమైన ఓపెన్గానే చెప్పున్నాడు. మనలో చాలామందికి అర్థం కాని ఇదే ఏంటి, పొలిటికల్గా వాళ్ళ మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటుందిరా అంటే వాళ్ళ అభిమానులు వచ్చేసి కొట్టుకోవడం తిట్టుకోవడం చంపుకునేదాకా వెళ్తారు. ఆ పొలిటీషియన్స్ ఏంటి, నా పాలిటిక్స్ ఉన్న విడిగా కనపడ్డా ఏదైనా ఫంక్షన్స్ ఉన్న చాలా చాలా ఎఫెక్షన్గా ఉంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఎంజీఆర్ అండ్ కరుణ్ అనేది డిఎంకే అన్నా డిఎంకే పార్టీ. అలా ఇక్కడ కూడా మన కృష్ణ గారు ఎన్టీఆర్ గారికి సంబంధించి అనుకోవచ్చు. సో కన్క్లూజన్, మీలో కూడా చాలామంది పొలిటికల్గా డివైడ్ అయి ఉంటారు, నేను ఆ పార్టీ ఈ పార్టీ అని. బట్ నార్మల్ వచ్చేసి అంతా ఒకటిలాగే ఉండాలి, గుర్తుంచుకోండి. అండ్ పొలిటికల్గా అన్నప్పుడు హద్దులు దాటకుండా చూసుకోండి. ఇక కృష్ణ గారికి సంబంధించి ఆయన జయంతిని ఆయన అభిమానులంతా ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉన్నారు. మరలా మన తెలుగు నేల మీద ఆయన జన్మించాలని, మరలా ఒక గొప్ప నటుడిగా ఆయన ఆవిర్భవించాలని కోరుకుంటూ ఉన్నా. ఆల్రెడీ మహేష్ బాబు కూడా అదే చెప్తున్నాడు, హ్యాపీ బర్త్డే నాన్న, నేను చాలా మిస్ అవుతున్నాను నాన్న, నా ప్రతి జ్ఞాపకంలో నువ్వు జీవించే ఉన్నావు నాన్న అని. మహేష్ బాబు గారికి కాదండి, మన తెలుగు సినీ ప్రేమికులు అందరూ కూడా కృష్ణ గారంటే ఎనలేని అభిమానం. ఎందుకంటే అసలు ఆయన పోషించిన రోల్ లేదండి బాబు, అన్ని క్యారెక్టర్లు ఎన్ని ఎక్స్పెరిమెంట్లు కావాలి అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉన్నాడు ఈయన. పౌరాణికం ఏంటి, సోషల్ ఏంటి, ఇదిగో కౌబాయ్ ఏంటి, ఆ గూఢచారి ఏంటి, ఇలా ఎన్నో. సో అటువంటి కృష్ణ గారు మరల మన తెలుగు నేల మీద పుట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటూ